విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అమెరికాలో ప్రముఖ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అయినటువంటి నార్మన్ విన్సెంట్ పీలే గారు ఒక పెద్ద సమావేశాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయన వేదిక మీదకి వచ్చిన వెంటనే సభికులందరినీ ఒక ప్రశ్న వేశాడు. ఏమనంటే, మీ జీవితంలో ఎంతమందికి ప్రస్తుతం కష్టాలు ఉన్నాయి అని చెప్పి, కష్టాలు ఉన్నటువంటి వాళ్ళందరూ చేతులు ఎత్తండి అని చెప్పేసి అంటే అందరూ కూడా 99% మంది చేతులు ఎత్తారు. ఆ తరువాత ఆయన రెండవ ప్రశ్న ఏమన్నాడు అంటే, ఎంతమంది కష్టాలు లేనటువంటి జీవితం కావాలనుకుంటున్నారో చేతులు ఎత్తండి అని చెప్పేసి అంటే ఈసారి 100% మంది చేతులు ఎత్తారు, మాకు కష్టాలు లేని జీవితం కావాలి అని చెప్పి. అప్పుడు పీలే గారు అంటారు, ఏమనంటే, నేను ఇప్పుడే కష్టాలు లేనటువంటి ఒక ప్రాంతాన్ని చూశాను, ఆ ప్రాంతం మీదుగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరెవరైనా సరే ఆ ప్రాంతానికి వెళితే అక్కడ ఏ విధమైనటువంటి కష్టం కూడా మీకు ఉండదు. మీరెవరైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడే నేను మీకు అడ్రస్ చెప్తాను. ఈ వీధి నుండి కరెక్ట్గా ఒక 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళండి, అక్కడి నుంచి రైట్కి తీసుకోండి, అక్కడ ఒక పెద్ద బోర్డు కనిపిస్తూ ఉంటుంది, శ్మశాన వాటిక అని చెప్పి, దాంట్లోకి వెళ్ళండి. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి ఏ విధమైన కష్టం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతారు అని చెప్పడం జరిగింది. చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఒక్కసారిగా కిందకి దించేశారు. మీకు కష్టం వచ్చింది అంటే అర్థం యు ఆర్ ద క్యాపబుల్ పర్సన్ అని అర్థం అండి. ఖురాన్లో ఒక మాట చెప్పడం జరుగుతుంది, ఏ ప్రాణిపైన దైవం దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలు మోపడు అని. మీ మీద ఒక కష్టం, ఒక బరువు వచ్చింది అంటే యు ఆర్ ద క్యాపబుల్ పర్సన్. నువ్వు ఆ కష్టాన్ని, ఆ బరువుని మొయ్యడానికి నువ్వు క్యాపబుల్ పర్సన్. కష్టాల పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవలసినటువంటి తరుణం ఆసన్నమైపోయిందండి. మార్చుకోకపోతే ఆ కష్టాలను తలుచుకుంటూ మీ జీవితం ఇక్కడే ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉందండి. చిన్న కష్టం వస్తే బాధపడండి, దాని వెనకాల చిన్న విజయం మాత్రమే దాగి ఉంటుంది. పెద్ద కష్టం వస్తే ఆనందపడండి, దాని వెనకాల పెద్ద విజయం దాగి ఉంటుంది. ప్రపంచంలో గెలిచినటువంటి, ప్రపంచంలో అద్భుతాలు సృష్టించినటువంటి ఎవరినైనా చూడండి, వాళ్ళు అద్భుతమైన విజయం సాధించారంటే ఘోరాతి ఘోరమైనటువంటి కష్టాన్ని అధిగమించారు అని చెప్పి. కొండంత కష్టాన్ని అధిగమిస్తే నీకు 10 కొండలంత విజయాలు రావడం జరుగుతుంది. ఘోరంత కష్టాన్ని అధిగమించి కొండంత ఫలితాన్ని నువ్వు పొందలేవు. కాబట్టి కష్టాలు అనేటటువంటివి విజయ వాహకాలు అనే విషయాన్ని మర్చిపోకండి. ఒక కష్టం వచ్చింది, మనకి ఒక సమస్య వచ్చింది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఏ విధంగా అధిగమించాలి అనే అంశాన్ని వివరించేటటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ చేస్తాను. మొదటిగా మీరు మీ యొక్క కష్టాలను ఒక పేపర్ మీద రాసుకోండి. ఎందుకు అంటే, చాలామంది ఏదో ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్యను పట్టుకుని వాళ్ళ బోలెడన్ని సమస్యలు ఊహించుకుని వాళ్ళ యొక్క జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీకున్న సమస్యలు ఏమిటి అనేది ఒక పేపర్ మీద వ్రాసుకోండి. వ్రాసుకుంటే మీ సమస్య ఎప్పుడైతే పేపర్ మీదకి వెళ్ళిందో మీ యొక్క భారం కొంత తగ్గుతుందండి. నెక్స్ట్, మీరు చేయాల్సిన రెండవ పని ఏమిటి అంటే, ఒక చోట ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చుని పేపర్ మీద ఆ సమస్యకి పరిష్కారం ఏమిటి అని చెప్పి ఆలోచించండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. సమస్య పట్ల మీకు సరైన దృక్పథం లేకపోతే విపరీతమైన టెన్షను, కేకలు వేయడం జరుగుతూ ఉంటుంది. చాలామంది చూడండి, గొడవల్లో కేకలు వేసుకుంటూ ఉంటారు. అక్కడ సమస్య చిన్నదే, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో తెలియక గొడవ పడుతూ ఉంటారు. సో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. అంటే ఒక చోట ప్రశాంతంగా కూర్చుని నాకున్న సమస్య ఇది, దీని పరిష్కారం ఏమిటి అని చెప్పి నిశ్శబ్దంగా ఆలోచించండి. ఎందుకంటే తొందరపాటులో చాలా ఘోరమైనటువంటి నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఆత్మహత్య చేసుకోవాలని, లేకపోతే ఈ సమస్య నుంచి పారిపోవటానికి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, ఇలాంటి బోలెడని వస్తూ ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, మీ సమస్యకి తొందరపాటు నిర్ణయాలు ఏవీ కూడా పరిష్కారాన్ని ఇవ్వవు. షేక్స్పియర్ ఒక అద్భుతమైన మాట అంటాడు, ప్రతి పొరపాటు వెనకాల మీ తొందరపాటు ఉంటుంది అని చెప్పి.
కాబట్టి ఆల్రెడీ ఒక సమస్య వచ్చినప్పుడు మీ యొక్క తొందరపాటు నిర్ణయాలతో మరో సమస్య సృష్టించుకోకండి. ఇక మూడవ అంశం, మీరు మీ సమస్యని అంగీకరించండి, యాక్సెప్ట్ చేయండి. ఒక యాక్సిడెంట్ అయ్యింది, అంగీకరించండి, ఎస్ యాక్సిడెంట్ అయ్యింది, ఇప్పుడు నేను దీని నుంచి ఎలా రికవర్ అవ్వాలి? ఒక నష్టం జరిగింది, వ్యాపారంలోనో లేకపోతే విద్యలోనో మరో రకంగానో ఒక ఫెయిల్యూర్ ఎదురైపోయింది మీకు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి, ఎస్ నేను ఫెయిల్ అయిపోయాను, నా స్వయంకృతాపరాధం వల్ల కానీ మరో కారణం చేత కానీ నేను ఫెయిల్ అయ్యాను అని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ ఎప్పుడైతే చేశారో మీరు తరువాత ఏం యాక్ట్ చేయాలి అనేటటువంటిది మీ బ్రెయిన్ మీకు చెబుతుందండి. మీరు చేయాల్సిన తరువాత పని, మీ మీద మీకు నమ్మకాన్ని వదులుకోకండి. సమస్యని కష్టాన్ని అధిగమించడానికి అతి ముఖ్యమైన ఆయుధం ఏమిటి అంటే నమ్మకం. ఎస్ నాకు వచ్చినటువంటి సమస్య నాకంటే పెద్దదేమీ కాదు, అది చాలా చిన్నది, దాన్ని నేను ఎలాగైనా అధిగమించగలను అని మీరు పూర్తి నమ్మకంతో ఉండండి. ఈ పూర్తి నమ్మకం అనేది ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి అనే విషయాన్ని మీ బ్రెయిన్ మీకు చెప్పటానికి ఉపయోగపడుతుందండి. మీరు ఈ పని చెయ్యగలను అని నమ్మితే చేస్తారు, చెయ్యలేను అని నమ్మినా చేయలేరు. ఇఫ్ యూ కెన్ యూ కెన్, ఇఫ్ యూ కాంట్ యూ కాంట్. కేవలం ఈ రెండింటి మధ్య భేదం ఏమిటి అంటే కాన్ఫిడెన్స్, నమ్మకం మాత్రమేనండి. కాబట్టి మీ మీద మీకు నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. మీ సమస్య పరిష్కరించడానికి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే మిమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించుకోకండి. అంటే నేను చాలా దురదృష్టవంతుణ్ణి, నాకు అన్నీ ఇలాగే జరుగుతాయి, నేను దురదృష్ట జాతకుణ్ణి, ఇలాంటి మాటలతో మీ యొక్క కష్టాలను ఇంకా పెంచుకోకండి. ఏ పని చేయకుండా ఆగిపోకండి. మీరు పని ప్రారంభించేటప్పుడే ఇది గ్యారంటీగా ఫెయిల్ అయిపోతుంది అని చెప్పి పని ప్రారంభించకండి. చాలామంది చేసే తప్పు ఇది. గ్యారంటీగా ఇది ఫెయిల్ అయిపోతుంది, గ్యారంటీగా ఈ పని అవ్వదు, ఒక వ్యక్తిని ఒకటి అడగడానికి వెళ్తే గ్యారంటీగా ఈ వ్యక్తి నాకు ఇవ్వడు అనేటటువంటి దృక్పథంతో మీరు మీ యొక్క ప్రయత్నాలు చేయకండి. అంటే మీకు మీరే శత్రువుగా ఉండి మీ పరాజయాన్ని మీరే కొని తెచ్చుకోకండి, మీ విజయాలను మీరే చేజార్చుకోకండి. సో పాజిటివ్ మైండ్తో మీరు ఏ పనైనా మొదలు పెట్టండి, 100% విజయం సాధిస్తారు. ఇంకా మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే కష్టాలు అనేటటువంటివి మీరు ఎదగడానికి పైవాడు మీకు ఇచ్చేటటువంటి అవకాశాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రతి కష్టం మిమ్మల్ని ఏదో ఒక విధంగా తీర్చిదిద్దుతూ ఉంటుంది, ఒక కొత్త అంశాన్ని నేర్పిస్తూ ఉంటుంది, ఒక పాత దొరలవాటుని వదిలే విధంగా చేస్తుంది, ఒక కొత్త పరిచయాన్ని తీసుకువస్తుంది, ఒక పాత పనికిరాని స్నేహాన్ని వదిలివేసే విధంగా చేస్తూ ఉంటుంది, ఒక కొత్త రంగంలో నిన్ను తీసుకువెళ్ళవచ్చు, ఒక పాత రంగాన్ని నీ నుండి వదిలివేసే విధంగా చేయవచ్చు. కాబట్టి ప్రతి కష్టం నీకు ఏదో విధంగా ఉపయోగపడుతుందండి, నిన్ను తీర్చిదిద్దడానికి, నీ భవిష్యత్తుని బంగారుమయం చేయటానికి. కాబట్టి కష్టం వస్తే బాధపడకండి, దానిని ఈ విధంగా విశ్లేషించి దానిపై విజయం సాధించండి. కష్టానికంటే పై స్థాయికి ఎదగండి, తప్పనిసరిగా మీరు ఏదైనా సాధించగలరు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే, మీరందరూ కూడా మీ సమస్యలను అధిగమించి విజేతలుగా నిలబడతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.